ముఖ్యమంత్రి నల్లమల నుంచి వచ్చిన పులిని ఉంటాడు. మేమైతే బోన్ తయారే పెట్టినాము నీకు. క్రూరముగాన్ని ఏం చేస్తాం? బోన్లో బంధిస్తాం కదా. ఎక్కడి పులి? ఏం కథ? నీ లంటకాలాలు తెలివందేవానికి, నువ్వు ఏం పని చేస్తావో తెలివందేవానికి. ఇలా బీసీ రిజర్వేషన్లను నువ్వు గిల్టీగా మోసం చేస్తా అంటేనే ఈ స్థాయిలో మా విమర్శలు ఉన్నాయి. ఒక ఆయన చిట్టు రాసిచ్చిపోయాడు, మల్లన్న నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నేను చంపుతారేమో అని ఉరియమో. నా నుంచి వాళ్ళని ఎవడన్నా కాపాడాలి కానీ తీన్మార్ మల్లన్నకి ఏమవుతుందా? ఇలా తీన్మార్ మల్లన్న మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. 60-70 ఏళ్ల నుంచి మన బీసీ ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఇటీవల కాలంలో బీసీలంతా ఒక్కచాటి మీదకి వచ్చి ఆలోచన చేస్తున్నారంటే ఇది తీన్మార్ మల్లన్న చేస్తున్న ప్రయత్నమా కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోరు. ఇక దానికి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు బాధ పట్టుకుంది పాపం. ఏందది? అమ్మ మరి బీసీ అంటుండే బీసీలను తయారు చేస్తుండగా మరి నేను కూడా 2-3 మైనపు బొమ్మలను తయారు చేసి పెట్టాలిగా అటువంటి నన్ను పెట్టిండిగా. 2-3 మైనపు బొమ్మలు పాపం వాళ్ళకి నయానో భయానో ఇచ్చుకుంటా ఈ బీసీ ఉద్యమాన్ని నీరు గారుసురని తోలితే వాళ్ళంట జనం లేరా మనులేరా ఏడ్చమని ఆగం చెందర బీసీ ఉద్యమాన్ని డైవర్ట్ చేయడం కోసం, బీసీ ప్రజలను మభ్యపెట్టడం కోసం వీళ్ళు చేసే కథ. మనం ఈ ఫంక్షన్ హాల్కే వెళ్ళంగానే ఏ పార్టీ, నేను కాంగ్రెస్, నేను టీఆర్ఎస్, ఏది లేదు, లొటపేసు ఏది లేదు. మనకుంది ఒకటే బీసీ. మనం ఒక తల్లి పిల్లలం, మనమంతా ఒకే తరగతి పిల్లలం. గుర్తు పెట్టుకోండి. అయ్యో సప్పట్లు కొట్టొద్దా, చేతులు నొప్పు పెట్టాయా? మనం బీసీలం కదనా, సప్పట్లు కొడతారా ఎవడన్నా? ఎడ నేర్చుకుని ఇంకా ఇది రెడ్ల సభ అయితే కొట్టాలి కానీ బీసీలకు కొడతారు, కొట్టొద్దు. బీసీలు ఎవరు మాట్లాడినా మనం ఆ పని చేయకూడదు. ఇవాళ నాగర్ కర్నూలు కాడ ఉపాధ్యాయులంతా సభ పెట్టిరు. ఈ సభ రెడ్డి గారి దగ్గరికి పోయి షేజా పడుకొచ్చిన పైసలు కాదు, వాళ్ళ జీతాల్లోంచి వాళ్ళ చెమటలోంచి ఖర్చు పెట్టి నా జాతుల కోసం, నా బీసీల కోసం, నా భవిష్యత్ తరాల కోసం నేను త్యాగం చేస్తున్నటువంటి గొప్ప బిడ్డలు కదా వీళ్ళంతా. ఇవాళ కొట్టారేనా సప్పట్లు? లేచి కొట్టాలి కదా ఆ బిడ్డలకు. లేచి కొట్టండి ఆ సప్పట్లు, దద్దరిల్లిపోయేటట్టు కొట్టండి ఆ సప్పట్లు ఆ బిడ్డల కోసం. ఇంతకు మిక్కిలేంగా గుర్తుపెట్టుకోరి. ఇయ్యాల రేపు సొంత ఇంటివాడే 5 రూపాయలు దానం చేయమంటే చేయరా? ఇవాళ వాళ్ళకు కడుపు ఆకలి మార్చుకొని వాళ్ళ కుటుంబానికి ముద్ద తక్కువ పెట్టి నా జాతుల కోసం వచ్చినటువంటి వీళ్ళ కోసం కదనా మనం సపోర్ట్ కొట్టాల్సింది. వీళ్ళని మించినోడు ఎవడుండా? ఒకసారి ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, త్యాగం అనేది ఎక్కడో ఒక చోట స్టార్ట్ కావాలి. స్టార్ట్ కాకపోతే ఈ వేదిక మీద ఇప్పుడున్నటువంటి దాంట్లో ఇందులో రాష్ట్ర జాతీయ సంఘానికి తక్కువ కాకుండా ఉన్నాయి ఇలా పేర్లు, రాష్ట్ర జాతీయ స్థాయికి తక్కువ కాకుండా ఇందులో పేర్లు ఉన్నాయి. నేను చెప్తా ఉన్నా కదా, గుర్తుపెట్టుకోరి. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ అంతా, వచ్చిన ఉద్యోగస్తులంతా ఈ టీచర్ల ముఖం చూసి వచ్చారు, మా నాయకుల ముఖం చూసి కాదు. గుర్తుపెట్టుకోండి. వీళ్ళు వాళ్ళ ముఖం చూసి వచ్చినారు. ఇవాళ మనం ఏ స్థాయిలో ఉన్నా ఏదో ఒకరోజు కలవకపోతే ఏమున్నది? అరే ఇదివరకు మీటింగులు పెడితే, సార్ బీసీల మీటింగ్ పెడుతున్నాం సార్, రెడ్డి గారు భోజనం సంగతి ఏం సార్ అని ఆయన, ఇంకో రెడ్డి గారి దగ్గర పోయి కరపత్రం ఇవ్వాలి, అడుక్క రావాలి. ఏం దిక్కుమానే? ఇంత పవిత్రమైన సభ, ఇంత బీసీ బిడ్డల సొమ్ముతోటి, వాళ్ళ రక్తంతో, వాళ్ళ చెమటతోని నడుస్తున్నటువంటి మీటింగు, ఇంతకు మించిన పవిత్రమైన మీటింగ్ ఏముందా బీసీ ఉద్యమానికి? కాబట్టి నేను చెప్తా ఉన్నా, బీసీ జేఏసీ
చైర్మన్గా మీరు హడా కమిటీ వేసుకున్నట్టున్నారు. తాత్కాలిక చైర్మన్ ఎవరైనా సంజయ్ గౌడ్ గారు ఎటుపోయాడు? ఇక రండి. రిటైర్డ్ కదా, రిటైర్డ్ జిహెచ్ఎం. మీరు ఇద్దరు ఇటు రండి. రండి సార్. హెడ్ మాస్టర్ గారు మీరు సార్? అడ్వకేట్. మీ పేరు? సంజీవ. మీ పేరు సార్? నా పేరు మాధవ్ శక్తి శేఖరయ్య. రైట్. తాత్కాలిక జేఏసీ కన్వీనర్గా ఈ నియోజకవర్గానికి వేసుకున్నారు, అంతేనా? వీళ్ళు తాత్కాలికంగా కాకుండా వీళ్ళు నిజంగానే ఈ జేఏసీకి కన్వీనర్ ఉంటే మీకేమైనా ఇబ్బందా? గట్టిగా లేచి చప్పట్లు కొట్టి వీళ్ళ కామోదని తెలియజేయండి. నాగర్ కర్నూలు జేఏసీ కన్వీనర్గా